खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। राजेंद्र नगर पुलिस स्टेशन लिम्स ऊपर परली में SYR स्विमिंग पूल पर 20 साल के खाजिम पाशा की डूबकर मौत हो गई। परिवार का आरोप है कि न लाइफ गार्ड, न कोच, न प्रॉपर सेफ्टी। लोकल लोग कहते हैं कि ये पहली बार नहीं है, फिर भी कोई एक्शन नहीं। सबसे बड़ा सवाल, क्या मुनाफा इंसान की जान से ज़्यादा इम्पोर्टेंट हो गया है? अथॉरिटीज से डिमांड है कि स्ट्रिक्ट एक्शन लिया जाए और शहर के सभी स्विमिंग पूल्स की तुरंत चेकिंग हो। एक जिंदगी चली गई, अब जवाब कौन देगा? बहरहाल राजेंद्र नगर पुलिस स्टेशन के SHO मधु यादव ने मसरूफ़ तहक़ीक़ात भी शुरू कर दी है। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खुसूसी रिपोर्ट। ऐसे ही ख़ास और अहम खबरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। సాయంత్రం అందాక 6 to 7 మధ్యలో మహమ్మద్ కాజిం పాషా అనే అతను ఆసిఫ్ నగర్ జిల్లా లిమిట్స్లో ఉంటాడు. మన ఏరియాలో స్విమ్మింగ్ పూల్ అని తెలిసి ఫస్ట్ టైం ఇక్కడికి రావడం జరిగింది. అతనికి ప్రాపర్గా స్విమ్మింగ్ వచ్చో రాదో తెలియదు. కాకపోతే ఏంటంటే ఆ సీసీ కెమెరాలు వెరిఫై చేస్తే ఎవరి మిస్టేక్ అనేది తెలుస్తుంది. అతను వల్ల పడి చనిపోవడం జరిగింది. తర్వాత ఎదురుగా ఉన్న హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే అప్పటికే బ్రాడ్ డెడ్ అయ్యిండు. ఎవరు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ ప్రాపర్గా ప్రికాషన్ తీసుకోకపోతే అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్విమ్మింగ్ పూల్ పర్మిషన్ ఉందా సార్? అంటే స్విమ్మింగ్ పూల్ పర్మిషన్ ఇచ్చేది GHMC వాళ్ళు రెగ్యులర్గా వెరిఫై చేస్తారు. మనం దానికి వెరిఫై చేయడానికి మాకు రైట్ లేదు. రేపు ఒకసారి ఓనర్ పిలిపించి పర్మిషన్స్ ఉన్నాయా లేవా, దాని కెపాసిటీ ఎంత, ఎట్ ఏ టైం ఎంతమంది స్విమ్మింగ్ చేయొచ్చు అనే డీటెయిల్స్ నేను కలెక్ట్ చేసి GHMC లెటర్ రాసి ఇలా తప్పు ఉంటే డెఫినెట్లీ దీని మీద చర్య తీసుకొని చూసుకుంటారు. ఆల్రెడీ నేను వచ్చేసరికి పబ్లిక్ గ్యాదర్ అయ్యి అన్ని చెక్ చేసేందుకు టైం లేదు. లోపల సీసీ కెమెరాలు అయితే రన్ ఉన్నాయి, అంతా కూడా రికార్డ్ అయింది. బేసింగ్ ఆన్ సీసీ కెమెరా ఫుటేజ్ దాని ప్రకారం నేను GHMC లెటర్ రాసి వాళ్ళ మీద డెఫినెట్లీ వాళ్ళు ప్రికాషన్స్ ఫాలో తీసుకోకపోతే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. స్విమ్మింగ్ పూల్స్ ఉండాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే GHMC వాళ్ళకి ఐడియా ఉంటుంది. మనం ఏంటంటే దాని కెపాసిటీ ఎంత ఉన్నది, స్విమ్మింగ్ పూల్ కెపాసిటీ ఎంత, ఎట్ ఏ టైం ఎంతమంది కొట్టవచ్చు, ఈరోజు ఈవినింగ్ పూట దాని కెపాసిటీకి మించి ఏమన్నా పబ్లిక్ స్విమ్మింగ్ చేసినట్టయితే GHMC వాళ్ళకి లెటర్ రాసి లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. టైమింగ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయా సార్? టైమింగ్ అనేది మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 దాకా నడిపించచ్చు. నాకు కూడా ప్రాపర్గా తెలియదా, GHMC వాళ్ళు డిసైడ్ చేస్తారు. యాక్చువల్లీ మేము పోలీసులోకి వచ్చి చెక్ చేయడానికి కూడా ఇటు రైట్ లేదు దీనికి. అట్లా థ్యాంక్ యూ.